నడి సముద్రం మధ్యలో తన 5 ఏళ్ల కూతురిని పడవలో నుంచి బయటకు తోసేసిన ఒక తండ్రి. ఎందుకో తెలుసా? 28 ఏళ్ల ఒక వడ్రంగి తన 5 ఏళ్ల కూతురుతో జీవనోపాధి కోసం విదేశాలకి ఒక పెద్ద నౌకలో ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. అతని భార్య 2 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఆ నౌకలో కొన్ని రోజుల ప్రయాణం తరువాత ఒక అర్ధరాత్రి 2 గంటల సమయంలో రాకాసి అలలు ఆ నౌకను బలంగా తాకాయి. 3వ తరగతి ప్రయాణికులు నిద్రించే నౌక దిగువ గదుల్లోకి సముద్రపు నీరు ప్రవేశించింది. ఆ నౌక ఒక వైపుకు ఒరిగిపోవడం ప్రారంభమైంది. ప్రయాణికులంతా భయంతో మెట్ల వైపు పరుగు తీస్తున్నారు. తోపులాటలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఆ వడ్రంగి తన 5 ఏళ్ల కూతుర్ని ఎత్తుకుని నౌక పైభాగానికి వెళ్లడానికి ప్రయత్నించాడు. సముద్రం నీరు వేగంగా లోపలికి రావడంతో తప్పించుకోవడం అసంభవమని అతనికి అర్థమైంది. ఇక ఆ నౌక మునిగిపోవడానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాకాసి అలల దాటికి పగిలిన ఒక చిన్న కిటికీ వద్దకు అతను చేరుకున్నాడు. ఆ కిటికీ కూడా ఒక చిన్న పిల్లవాడు వెళ్లడానికి సరిపోయేంత మాత్రమే ఉంది. ఆ కిటికీ నుంచి బయటకు చూస్తే కారు చీకటి, గడ్డ కట్టించేంత చలితో ఉన్న సముద్రం. కానీ దూరంగా నీటిపైన వెలుగుతున్న దీపాలను చూశాడు. సహాయక పడవలు వస్తున్నాయని గమనించాడు. కానీ ఏం జరుగుతుందో ఆ చిన్నారికి అర్థం కాలేదు. భయంతో వణికిపోతూ అమ్మ కోసం ఏడుస్తూ తండ్రిని గట్టిగా హత్తుకుంది. ఆ క్షణంలో ఆ తండ్రి వెంటనే తన కూతుర్ని ఆ కిటికీ గుండా బయటకు తోసేశాడు. ఆ 5 ఏళ్ల పసిపిల్ల సముద్రంలో పడిపోతూ భయంతో గట్టిగా నాన్న నాన్న అని అరుస్తూ ఉంది. అప్పుడు ఆ తండ్రి ఆ నౌక కిటికీ లోపల నుంచి ఆ వెలుతురు వైపు ఈదుకుంటూ వెళ్ళు, అదుగో అటువైపుగా పడవలు వస్తున్నాయి, భయపడకుండా ఈదుకుంటూ వెళ్ళు అని గట్టిగా అరిచాడు. మరుక్షణం ఆ వడ్రంగి ఉన్న నౌక పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కొంతసేపటికి ఆ పాపని సహాయక నౌకలు రక్షించాయి. తరువాత ఆ పాపని ఒక అనాథ ఆశ్రమంలో ఉంచారు. తన తండ్రి వస్తాడని ఆ పాప ఇంకా నమ్ముతూ ఉంది. అలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఇక తండ్రి రాకపోవడంతో తనను వదిలించుకోవడానికి తన తండ్రి తనను సముద్రంలో విసిరేశాడని, అతనికి తనంటే ఇష్టం లేదని నమ్మకంతోనే పెరిగి పెద్దదైంది. ఒకనాడు అప్పటి ఓడ ప్రమాదం యొక్క రికార్డులను పరిశీలిస్తున్న ఒక పరిశోధకుడు మరణించిన వారి జాబితాలో వడ్రంగి యొక్క పేరు కనుగొన్నారు. అప్పుడే ఆమె తన కోసం తన తండ్రి ఆ రోజు నిజంగా ఏం చేశాడో తెలుసుకుంది. తన తండ్రి ప్రాణత్యాగాన్ని గ్రహించింది. తన 83 ఏళ్ల వయసులో ఆ ఓడ ప్రమాదం గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. ఆ రోజు మా నాన్న నన్ను చంపేస్తున్నాడని నేను అనుకున్నాను. అతను నన్ను కాపాడుతున్నాడనే విషయం ఆ వయసులో నాకు అర్థం కాలేదు. నాన్న నన్ను విసిరేశాడని ఏళ్ల తరబడి బాధపడ్డాను. కానీ నన్ను బ్రతికించడం కోసమే నాన్న చనిపోయాడని కన్నీరు పెట్టుకుంది. తరువాత ఆమె వివాహం చేసుకుంది. ఆమెకు 4 పిల్లలు, 9 మంది మనవళ్లు, 6 ముని మనవళ్లు ఉన్నారు. ఆమె తండ్రి తీసుకున్న ఒక అసాధారణమైన నిర్ణయం కారణంగా ఈ 31 మంది వారసులు భూమి మీదకి వచ్చారు. కొన్ని ప్రేమలు, త్యాగాలు జీవితాలకు అతీతంగా నిలిచిపోతాయి. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?